ఫ్రెండ్స్, రీసెంట్ టైంలో ఐటీ సెక్టర్ ఎలా ఫాలో అయిందో మనందరికీ తెలుసు. ఎందుకు ఫాలో అయింది అని చెప్పి డీటెయిల్డ్గా మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో ఒకసారి చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఐటీ సెక్టర్లో ఏవైతే వెయిటేజ్ స్టాక్స్ ఉన్నాయో, ఐటీ సెక్టర్లోనే కాదు నిఫ్టీలో వెయిటేజ్ స్టాక్స్ అయినా టీసీఎస్ అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, విప్రో లాంటి కంపెనీస్ కూడా చాలా వరకు ఫాలో అవడం అయితే జరిగింది. ఆల్ టైమ్ హై నుంచి 40%, 30% కూడా ఫాలో అవడం అయితే జరిగింది. కానీ రీసెంట్గా వచ్చిన అప్డేట్తో ఐటీ సెక్టార్స్ని ప్రెజెంట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో పాజిటివ్గా చూస్తున్నారు. ప్రీవియస్గా ఎవరైతే ఐటీ సెక్టార్ని నెగిటివ్గా చూశారో వాళ్ళే ఇప్పుడు ఐటీ సెక్టార్ని పాజిటివ్గా చూడడం అయితే మొదలెట్టారు. ఎవరు? ఇన్వెస్టర్స్. ఎందుకు పాజిటివ్గా చూస్తున్నారు అనేది ఇప్పుడు మనం డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాం. సో ఈ ఇన్ఫర్మేషన్ వలన మీకు యూజ్ ఏంటి అంటే, ప్రెజెంట్ ఐటీ సెక్టర్స్ మంచి మంచి కంపెనీస్ అయినా టీసీఎస్ అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, ఇలాంటి ఐటీ సెక్టర్లో ఉన్న మంచి కంపెనీస్ అన్నీ కూడా మీకు డిస్కౌంట్లో 30-40% డిస్కౌంట్లో అయితే దొరుకుతున్నాయి. సో మంచిగా మీరు అనాలిసిస్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని మీ యొక్క ఎంట్రీస్ అనేవి ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా డిస్క్లైమర్ అండి, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చూడండి. బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. మీరు ఏ కంపెనీలో ఎంట్రీ తీసుకోవాలనుకున్నా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అయితే కాదు. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చూడండి. బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, ప్రీవియస్గా మనం చూసుకుంటే ఐటీ సెక్టర్లో మనం సెల్ ఆఫ్ అయితే చూసాం కదండి. అయితే ఇంత ఫాల్ రావడానికి కారణం ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే, యాంథ్రోపిక్ అనే ఏఐ కంపెనీ కొత్త ఏఐ టూల్ని లాంచ్ చేసింది. ఇది మనం డీటెయిల్గా మాట్లాడుకునే ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో యాంథ్రోపిక్ అనే ఏఐ కంపెనీ ఏం చేసింది? కొత్త ఏఐ టూల్ని లాంచ్ చేసింది. మరి ఈ టూల్ ఏం చేస్తుందంటే, కోడింగ్ అవ్వచ్చు, ఆటోమేషన్ అవ్వచ్చు, ఆఫీస్ వర్క్స్ అన్నీ కూడా చేస్తాయి. దీంతో ఐటీ అవుట్సోర్సింగ్ డిమాండ్ తగ్గుతుందేమో అని చెప్పి ఇన్వెస్టర్స్ అయితే భయపడ్డారు. ఇన్వెస్టర్స్ భయపడితే ఏం జరుగుతుందండి? ఐటీ సెక్టార్లో సెల్ ఆఫ్ అయితే స్టార్ట్ చేశారు. సెల్ ఆఫ్ చేయడం అంటే వాళ్ళ దగ్గర ఏవైతే షేర్స్ ఉన్నాయో అవి అమ్మేశారు. ఎందుకు? ఐటీ సెక్టర్ ఇక్కడ నుంచి ఇంకా ఫాల్ అయిపోతుంది, ఐటీ సెక్టర్లో ఇంకెవరికి జాబ్స్ ఉండవు. ఎందుకంటే ఏ టూల్స్ ఉన్నాయి కాబట్టి క్లయింట్స్ కూడా ఈ టూల్స్ని యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క వర్కులు చేసుకుంటారు. కంపెనీలకి ఇంకా ఆర్డర్స్ ఏమీ రావు అని చెప్పేసి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు భయపడడం వల్ల ఏం జరిగింది? ఐటీ స్టాక్స్ అన్నీ కూడా సెల్ చేయడం స్టార్ట్ చేశారు. సెల్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఐటీ సెక్టర్ అనేది ఫాలో అవుతుంది. సో అది జరిగింది. ఇక్కడ ఇన్వెస్టర్స్ డౌట్ ఏంటి? ఏఐ వల్ల ఐటీ కంపెనీస్ యొక్క అవసరం ఏదైతే యూజ్ ఉంటుందో అది తగ్గిపోతుందేమో అని చెప్పి భయపడ్డారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, అందుకే ఐటీ సెక్టర్ ఫాలో అయింది. దీనికోసం మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఐటీ సెక్టర్ని పాజిటివ్గా చూస్తున్నారు. ఎందుకు ఈ చేంజ్? అసలు ఏం జరిగింది అంటే, ఇన్ఫోసిస్ ఉంది కదండి, ఇన్ఫోసిస్ యాంథ్రోపిక్ పార్ట్నర్షిప్ని అయితే అనౌన్స్మెంట్ చేసింది. ఇన్ఫోసిస్ కంపెనీ ఏం చేసింది? యాంథ్రోపిక్ పార్ట్నర్షిప్ని అనౌన్స్మెంట్ చేసింది. సో ఇన్ఫోసిస్ యాంథ్రోపిక్తో టైఅప్ ప్రకటించడం వలన ఇన్వెస్టర్స్ అయితే పాజిటివ్గా చూస్తున్నారు. ఎందుకు పాజిటివ్గా చూస్తున్నారంటే, ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ ఏఐ సొల్యూషన్స్ని తయారు చేయడం, ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేయడం, పెద్ద ఇండస్ట్రీలో ఆటోమేషన్ అండ్ ప్రొడక్టివిటీని పెంచడం. సో అందుకు ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు? పాజిటివ్గా చూస్తున్నారు. మరి ఈ ఏఐని ఎలా ఉపయోగించబోతున్నారంటే, ఈ ఏఐ సొల్యూషన్స్ మొదట టెలికాం సెక్టర్లో అయితే స్టార్ట్ చేస్తారండి. తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అయితే మెల్లమెల్లగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ ఏఐ ఏజెంట్స్ చేయగలిగే వర్క్స్ ఏంటంటే, వర్క్ ఫ్లో ఆటోమేషన్, కంప్లైంట్స్ అండ్ రిస్క్ అనాలిసిస్, కోడ్ జనరేషన్, టెస్టింగ్, కస్టమర్ సర్వీస్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కూడా ఈ ఏఐ ఏజెంట్స్ అయితే చేయగలవు. అంటే ఏఐ ఉద్యోగులు తీసేయడం కాదు, వీళ్ళ యొక్క వర్క్ని ఫాస్ట్ అయితే చేస్తాయి. సో ఇది పాజిటివ్ కదండి. ఇంతకు ముందు మనం ఏమనుకున్నాం? ఏఐ వలన జాబ్స్ పోతాయి అనుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరిగింది? వర్క్ స్పీడ్ అవుతుంది. సో ఇది పాజిటివ్ న్యూసే కదా. దీన్ని మార్కెట్స్ ఎందుకు పాజిటివ్గా చూస్తున్నాయి అంటే, చూడండి, అనౌన్స్మెంట్ తర్వాత ఇన్ఫోసిస్ షేర్ ఏదైతే ఉందో అది పెరిగింది. ఐటీ స్టాక్స్ ర్యాలీ అయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా పెరిగింది. ఇది ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని తిరిగి తెచ్చింది. అయితే
ఎక్స్పర్ట్స్ ఎందుకు పాజిటివ్ అయ్యారు, ఇదంతా జరగడానికి ఈ మార్కెట్ ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయిందని మాట్లాడాం కదండి. ఇన్ఫోసిస్ అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, ఐటీ స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీ చేశాయి కదా. ఇలా ర్యాలీ చేయడానికి కారణం ఏంటి, అసలు ఎక్స్పర్ట్స్ ఎందుకు పాజిటివ్గా చూస్తున్నారు? ఒకప్పుడు ఎక్స్పర్ట్స్ నెగిటివ్గా చూసిన ఎక్స్పర్ట్స్ ఇప్పుడు పాజిటివ్గా ఎందుకు చూస్తున్నారు అంటే, ఏఐ ఉంది కదా, అది థ్రెట్ కాదు, ఆపర్చునిటీ. ఇంతకుముందు ఏఐ వలన జాబ్స్ పోతాయి అని చెప్పి భయపడ్డారు, కానీ అది థ్రెట్ కాదు, ఆపర్చునిటీ. ఏఐ ఇంటిగ్రేషన్ వల్ల న్యూ రెవెన్యూ స్ట్రీమ్స్ వస్తాయి. సో అందుకే ఇది పాజిటివ్. ఐటీ కంపెనీస్ ఏఐ పీరియడ్లో సర్వే కాకుండా లీడ్ చేయగలవు. ఇన్ఫోసిస్ ఏఐ ప్లాట్ఫామ్ అండ్ క్లౌడ్ మోడల్స్ ఇంటిగ్రేట్ చేస్తుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఏం చేస్తున్నారు, పాజిటివ్గా అయితే చూస్తున్నారు. ఎంటర్ప్రైజెస్కి ఏఐ ఇంప్లిమెంటేషన్ కోసం ఐటీ ఫిర్మ్స్ అవసరము అని చెప్పి కంపెనీస్ అనేవి సిస్టమ్ మోడర్నైజేషన్, ఇంటిగ్రేషన్, కంప్లైంట్స్ ఆటోమేషన్ వంటి సేవలు అవసరం అని చెప్పి కంపెనీస్ అనేవి చూస్తున్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇవన్నీ కూడా పాజిటివ్ కాబట్టి ఎక్స్పర్ట్స్ కూడా పాజిటివ్గానే చూస్తున్నారు. ఇంతకుముందు ఎక్స్పర్ట్స్ దేనికోసమైతే భయపడ్డారో, ఈ జాబ్స్ ఉండవు ఇవన్నీ చెప్పి భయపడ్డారు కదా, అలా కాదు. ఇక నుంచి వర్క్స్ ఇంకా స్పీడప్ అవుతాయని చెప్పి ఎప్పుడైతే ఈ అప్డేట్ వచ్చిందో ఇక్కడ నుంచి మార్కెట్ని అందరూ పాజిటివ్గా చూస్తున్నారు. సో ఇక్కడ వరకు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదండి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు చూడండి, టీసీఎస్ ఆల్ టైమ్ హై నుంచి చూసుకుంటే ఎంత డిస్కౌంట్లో ఉంది, 40%. ఇన్ఫోసిస్ 30%, విప్రో 41% అయితే ఉంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, టీసీఎస్ ఎంత మంచి కంపెనీయో మనందరికీ తెలుసు. దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ చూడండి, 9,82,598 కోట్లు అయితే ఉంది. అండ్ స్టాక్ పీ చూడండి, ఇండస్ట్రీ పీతో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ చీప్గానే ట్రేడ్ అవుతుంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. డెట్ టు ఈక్విటీ చూసుకున్న 0.10% పాజిటివ్గా చూడొచ్చు. అండ్ వీళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే చూడండి, నెట్ ప్రాఫిట్ ప్రతి ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని మనం పాజిటివ్గా చూడాలి. బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ పెరుగుతున్నాయి. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే ప్రమోటర్స్ దగ్గర 71% హోల్డింగ్స్, ఎఫ్ఐఎస్, డిఎస్ అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో ఇలాంటి కంపెనీస్లో ఎప్పుడైనా సరే డిస్కౌంట్లో ఆపర్చునిటీ వచ్చేటప్పుడు ముందుగా మీరు అనాలిసిస్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని ఎంట్రీస్ అనేవి మీరు ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ బ్లైండ్గా ఎంటర్ అవ్వకూడదండి. మళ్ళీ చెప్తున్నాను, డెఫినెట్లీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకునే మీరు ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇన్ఫోసిస్ కోసం మాట్లాడుకుంటే, ఇన్ఫోసిస్ యొక్క మార్కెట్ క్యాపిటల్ 5,63,818 కోట్లు. అండ్ దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకున్నా సరే నెట్ ప్రాఫిట్ చూడండి ప్రతి ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ బాగున్నాయి. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నా సరే ప్రమోటర్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎఫ్ఐఎస్, డిఎస్ అందరు కూడా ఈ కంపెనీని పాజిటివ్గా చూస్తున్నారు. అండ్ ఇన్ఫోసిస్ 30% డిస్కౌంట్లో అయితే ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో మీరు ఎంటర్ అవ్వాలన్నా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకునే ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయాలి. ఇక ఫైనల్గా విప్రో అండి, దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే 2,26,159 crores అయితే ఉంది. అండ్ దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అవ్వచ్చు, బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అవ్వచ్చు, మనము పాజిటివ్గా అయితే చూడొచ్చు. ఇక మీరు టెక్నికల్గా చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది 6 months వరల్డ్ చార్ట్, ఇది న్యూ చార్ట్ అయితే కాదు, ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ కాదు కాబట్టి న్యూ చార్ట్ని అయితే చూపించకూడదు. ఇక విప్రో కోసం మాట్లాడుకుంటే విప్రో ప్రెజెంట్ అయితే సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో పాజిటివ్గా మనం చూడొచ్చు. అండ్ టీసీఎస్ కోసం మాట్లాడుకుంటే టీసీఎస్ ఆల్రెడీ ఒక సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి ఇంకొక సపోర్ట్ లెవెల్ దగ్గరలో అయితే ట్రేడ్ అవుతుంది. సో దీన్ని కూడా మనం పాజిటివ్గా చూడొచ్చు. ప్రీవియస్గా చూడండి టీసీఎస్ జర్నీ ఎంత మంచి జర్నీయో, బట్ రీసెంట్ టైంలో మనకి ఆ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత ఫాల్ అయితే మనము చూడలేదు. లాస్ట్ 18 months మనం చూసుకున్నా సరే హెవీ సెల్లింగ్ అయితే మనకి టీసీఎస్లో అయితే కనిపించింది. అండ్ ఫైనల్గా ఇన్ఫోసిస్ కోసం మనం చూసుకున్నా సరే ఇన్ఫోసిస్ కూడా సేమ్ సినారియో, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే ఉంది. టెక్నికల్గా చూసుకుంటే ఇవి మంచి లెవెల్స్ అని అయితే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకో విషయం, ఇది న్యూ చార్ట్ కాదు, ఓల్డ్ చార్ట్ అనమాట. 6 months ఓల్డ్ చార్ట్ ఇది. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా, ఇంతకుముందు ఐటీ సెక్టర్ ఎందుకు ఫాల్ అయింది, ఇప్పుడు ఎందుకు రైజ్ అయింది అనేది మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి.